జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కేంద్ర బిందువు, రాజకీయ చైతన్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో గెలుపు గుర్రం ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు? కరీంనగర్ కేంద్రంగా రాజకీయాలు నడిపిన కేసీఆర్ 1996 నుంచి కరీంనగర్ లో మారిన రాజకీయ పరిణామాలు. 1999లో కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసిన కమలనాథులు. 2019లో బీజేపీకే పట్టం కట్టిన కరీంనగర్ ప్రజలు. తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాల్లో కరీంనగర్ది ప్రత్యేక స్థానం. కరీంనగర్ కేంద్రంగానే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లారు. ఈ నియోజకవర్గం ఎందరో హేమాహేమీలను దేశానికి పరిచయం చేసింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లోకి కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజునాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్ కేంద్రంగానే తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగారు కేసీఆర్. 2 ఉప ఎన్నికల్లో సహా మొత్తం 3 సార్లు ఇక్కడ నుంచి కేసీఆర్ ఎంపీగా విజయం సాధించారు. ఐదు జిల్లాల్లో విస్తరించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ఈ పార్లమెంటు నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 19 సార్లు ఎన్నికలు జరగగా 9 సార్లు కాంగ్రెస్, ఉప ఎన్నికలతో కలిపి 4 సార్లు బీఆర్ఎస్, 3 సార్లు బీజేపీ, ఒక్కసారి టీడీపీ, మరోసారి తెలంగాణ ప్రజాసమితి విజయం సాధించాయి. అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉన్న ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ట్రయాంగిల్ ఫైట్ హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ 3 పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బద్దం ఎల్లారెడ్డి, ఎంఆర్ కృష్ణ, జువాడి చొక్కారావు, ఎం సత్యనారాయణరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు, కేసీఆర్, బండి సంజయ్ లాంటి నేతలు ఎంపీలుగా గెలుపొందారు. చొక్కారావు, సత్యనారాయణరావు, ఎల్ రమణ, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు ఇక్కడి నుంచే కీలక నేతలుగా ఎదిగి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. కరీంనగర్ నుంచి గెలిచిన కేసీఆర్ కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయన తొలి సీఎం అయ్యారు. బీజేపీ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు వాజ్పేయి హయాంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఇక ఆ తర్వాత 2014లో గవర్నర్ అయ్యారు. లో తొలి ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. 1991 ఎన్నికల వరకు 2 ఎన్నికల్లో మినహా మిగతా అన్ని పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1996లో టీడీపీ నుంచి ఎల్ రమణ, 1999, 2004లో టీడీపీతో పొత్తులో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిహెచ్ విద్యాసాగర్ రావు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ చివరిసారిగా 2009 ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కరీంనగర్ కేంద్రంగా ఉద్యమాన్ని ప్రారంభించారు కేసీఆర్. 2004లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ 2006, 2008లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దీంతో తెలంగాణ సమస్యను దేశం మొత్తం చర్చించుకునేలా చేశారు.
2006తో పోలిస్తే 2008లో కేసీఆర్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. అయితే 2009లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్ కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2014లో మాత్రం 2,05,000 ఓట్ల మెజారిటీతో వినోద్ కుమార్ ను విజయం వరించింది. ఇక్కడ 1999, 2004లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావు 2014లో 3వ స్థానంలో నిలిచారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బీజేపీకి చెందిన బండి సంజయ్ కొనసాగుతున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ కూడా చూస్తోంది. 10 ఏళ్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఎన్నికల్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలో నిలుస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెలిచెల రాజేందర్ రావు పోటీలో ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 16,37,138 మంది ఉన్నారు. అందులో 8,49,478 మంది పురుషులు, 8,80,142 మంది మహిళలు, 64,000 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో 89,500 కోట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పై విజయం సాధించారు బండి సంజయ్. గత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కు 4,98,000కు పైగా ఓట్లు రాగా వినోద్ కుమార్ కు 4,08,768 ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మాత్రం 1,79,258 ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఈసారి కూడా కరీంనగర్ స్థానం బీజేపీనే నిలబెట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులై గెలుపొందారు. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి చెందిన బండి సంజయ్ విజయం సాధించారు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఈ నియోజకవర్గంలో ఓటర్ల ఆలోచన సరళి మారుతోంది. ఇక ఈసారి బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ మరింత తగ్గిపోవడంతో బీజేపీకి మరింత బలం చేకూరుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గింది. ఇక సిట్టింగ్ ఎంపీ అయిన బండి సంజయ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫేమ్ ఉన్న నాయకుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడిపోయినా ఆయన ఇమేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. సంజయ్ పేరు వింటేనే యువతలో ఏదో తెలియని ఉత్సాహం. ఓవైపు సొంత ఇమేజ్, మరోవైపు మోదీ మానియాతో ఈసారి కూడా కరీంనగర్ గడ్డపై కాషాయ జెండానే రెపరెపలాడుతుందని, బండి సంజయ్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలానాథులు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో 3 ప్రధాన పార్టీలు తక్కువేం కాదన్నట్లుగా ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. దీంతో కరీంనగర్ రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. విమర్శలు, ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రజలను ఆకర్షించేందుకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. బహిరంగ సవాళ్లతో రాజకీయ దుమారం రేపుతున్నారు. వలసలను ప్రోత్సహిస్తూ రోజురోజుకు ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.